శుభమస్తు. శ్రీరామ జయం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానం ఒక్కటే, ఆ జ్ఞానాన్ని ఆవరించి ఉండేటటువంటి పొరలు అనేకం. ఆ పొరలలో మన నుదుటన మనం పెట్టుకునే బొట్టు కూడా ఒకటి. అజ్ఞానాన్ని ప్రతిబింబించేది, బొట్టు గురించి యుద్ధాలు చేసేవారిది ఒకటే మనస్సు. ఏ బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, ఏ బొట్టు ఏ విధంగా ధరిస్తే మనకు ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుంది? అడ్డుగా పెట్టేటటువంటి భస్మరేఖలు గంధంతో చేసినవి, భస్మంతో ఏర్పడినవి, కుంకుమతో అలదుకొనేవి, నల్లని కాటుకతో అలదుకొనేవి, లేదా అరటి దూటను అగ్నికి అర్పించిన అనంతరం లభించేటటువంటి అంగారంతో అలంకరించేవి. వివిధ రూపాలలో మనం బొట్లను చూస్తూ ఉంటాం. అడ్డుబొట్టు, నిలువు బొట్టు అనే రెండు ప్రధానమైన వర్గాలు ఈ రోజులలో మనకు కనిపిస్తూ ఉండగా, ఈ నిలువు బొట్లలో కూడా మళ్ళీ యు ఆకారంలో, ఆంగ్ల అక్షరం యు ఆకారంలో, మరి ఒక ఆంగ్ల అక్షరం వై ఆకారంలో వడగలై, తెంగలై అనే రూపాలలో చూస్తూ ఉన్నాం. అడ్డుబొట్టు భస్మరేఖలుగా శివ సంబంధంగా ప్రతీకమానంగా ఉండగా, నిలువు బొట్లు విష్ణువును ప్రతిబింబించేవిగా లోకంలో రూఢి అర్థంలోనికి వచ్చేశాయి. ఇవి రూఢి అర్థములు మాత్రమే. నిజంగా శివుడైనా విష్ణువైనా ఒకే దైవం, ఒకే రూపం అన్నప్పుడు గుండ్రంగా ఉండేటటువంటి వృత్తాకారంగా ఉండే బొట్టు మనం ధరించాలి. ఇది అద్వైత ధర్మాన్ని ప్రతిబింబించేది అవుతుంది. భస్మరేఖలు ధరించిన అనంతరం కుంకుమ ధరించేవారు కూడా ఆ భస్మరేఖలకు దిగువన కుంకుమ ధరించాలి, భస్మరేఖల మధ్యన ధరించకూడదు. ఇది కూడా శైవ సంప్రదాయం ప్రత్యేకంగా మనకు బోధించే ఒకానొక ధర్మ సూక్ష్మం. బొట్టును ధరించిన అనంతరం మనలో మత విశ్వాసాలు పెరిగిపోయి మౌఢ్యంగా మారిపోతూ విష్ణువే గొప్ప లేక శివుడే గొప్ప అన్న వివేచన కన్నులకు వచ్చినటువంటి మబ్బుల కారణంగా తీవ్రమై బ్రహ్మజ్ఞానానికి దూరం చేస్తుంది. అలా కాకూడదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనా పరహ. ఇలాంటి బోధ చేసిన జగద్గురువులు ఆదిశంకరులు మనకు ప్రత్యక్ష ప్రమాణంగా భావన చేసేటటువంటి, చూచేటటువంటి అక్షర సమామ్నాయ రూపంగా ఉండే ఆమ్నాయ పీఠాలతో కూడుకున్న మహాజ్ఞానాన్ని మన ముందు ఆవిష్కరింపజేశారు. మనలో ఉండే అజ్ఞానం తొలగిపోవాలి. అయమాత్మ పరం బ్రహ్మ, తత్వమసి, నేనే బ్రహ్మం అనే జ్ఞానం, ఇలాంటివన్నీ కూడా మహావాక్యములుగా వాటి అంతరార్థాన్ని బోధించిన ఆమ్నాయపీఠ సంప్రదాయం మనకు సత్యాన్ని బోధిస్తుంది. మతానికి సంబంధించిన జ్ఞానం మనలో వివేకాన్ని పెంచాలి, కానీ మతమౌఢ్యం పెంచేదిగా మారకూడదు. అన్నింటి సారాంశం ఒక్కటే, అన్ని మార్గాలు చేరేటటువంటి గమ్యం ఒక్కటే, అది దైవం. ఆ మార్గాన్ని చూచినప్పుడు అద్వైతమే నిజమైన మార్గం. ద్వైతం కానీ విశిష్టాద్వైతం కానీ మూర్తి అర్చనను ప్రతిపాదిస్తాయి, విగ్రహారాధనను ప్రోత్సహిస్తాయి. అద్వైత మార్గములో అక్కడ అందరి దేవతలకు సమానమైన ప్రాతిపదిక. అద్వైత ధర్మాన్ని ప్రతిపాదించేటటువంటి శంకర పీఠాలు శివాలయాలను సందర్శనం చేయడంతో పాటు విష్ణువాలయాలను సందర్శించడం, దేవి ఆలయాలను సందర్శించడం, సమస్త ఆలయాలను కూడా సందర్శిస్తూ అంతటా ఒకే తత్వం, శుద్ధ చైతన్య స్వరూపం తత్వమసి అనే మహావాక్యాన్ని పరమాద్భుతంగా ప్రామాణికంగా మన ముందు ప్రస్తావన చేస్తూ అందరూ ఒక్కరే, అందరిలో ఉండేటటువంటి ప్రాణశక్తి ఒక్కటే, అన్ని ఆభరణాలు ఒక్కటే, అందులో వినియోగించేటటువంటి మూలతత్వం స్వర్ణం లేదా ఏదో ఒక లోహం, ఆ లోహాలన్నీ కూడా లభించే రూపం ఒక్కచోటనే, అది భూమి, ఒక్కటే 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 అని బోధించేటటువంటి తత్వం అద్వైతం. ఒకటి ఒంటరి అంకె, కానీ ఒకటి మాత్రమే నిజం. రెండు అన్న పదం రాగానే ఇంకా అసంఖ్యాకంగా ఉండేటటువంటి వర్గమానాలు, వర్గోత్తర రూపాలు అందులో నుంచే బయలువెడలుతాయి. కనుక ఒకటి మాత్రమే నిజం, ఆ ఒక్కటి అద్వైతం. ఆ అద్వైత ధర్మాన్ని ప్రతిపాదించేటటువంటి మార్గం ఒక్కటే, అది దక్షిణామూర్తి స్మరణ, అది శంకర మార్గం, ఆదిశంకర మార్గం. అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.